హాయ్ హలో అండి, నేను మిలిగితాని. వెల్కమ్ బ్యాక్ టు లిగ్దా వ్లాగ్స్. టుడే డిష్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేశాను. మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే కనుక అన్నం మిగిలిపోయినా కానీ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా ఉన్న సబ్స్క్రైబ్ చేయలేకపోతే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే కోర్సుగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు ఇవన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేయండి. 2 స్పూన్స్ పిక్కలు అయితే వేసుకున్నాను. అలాగే చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోని. అలాగే పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ అయితే వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి. అలాగే ఇందులోని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని బాగా అయితే ఫ్రై చేసేయండి. ఒక 2 మినిట్స్లో అయితే కనుక మగ్గనివ్వండి. చూడండి, కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఇప్పుడు మనకి అన్నం మిగిలిపోయిన అన్నం కానీ అప్పుడే వండిన వేడన్నం అయితే ప్లేట్లోకి అయితే చల్లారబెట్టుకోండి. పలుకుగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే ముద్దగా అయిపోయినట్టు ఉంటుంది. ఈసారి అన్నాన్ని అయితే కనుక అందులో వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలపండి. చూసుకోండి, సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుని తినాలని అనిపిస్తుంది. ఎక్కువగా కలపనవసరం లేదండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఏంటి, మీకు కూడా నోరూరుతుందా? అయితే వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. బిర్యానీ లాగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ ఫాలో అవ్వండి.